హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఈరోజు షిరిడీకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. షిరిడీ వెళ్తున్నాము ఈరోజు. 13 ఇయర్స్ తర్వాత మళ్ళీ షిరిడీ వెళ్తున్నా. నేను చాలా ఇయర్స్ గా వెళ్ళాలి అనుకుంటున్నాము, కానీ టైం రాలేదు. ఎప్పటికైనా టైం రావాలి కదా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. సో ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాము, ఆటోలో వెళ్ళామన్నమాట రైల్వే స్టేషన్ కి. ఫస్ట్ టైము తొందరగా, అందరికంటే తొందరగా వచ్చాము. మేము టోటల్ 23 మెంబర్స్ వెళ్తున్నాం అనమాట, ఫ్యామిలీస్. సో అందరూ ఒక్కొక్కరు వస్తున్నారు. ట్రైన్ అయితే 8:15 కి స్టార్ట్ అవుతుంది. మేము ఆల్మోస్ట్ 7:30 కంతా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయామన్నమాట, చాలా తొందరగా. సో వాళ్ళ కోసం అయితే మేము బయట వెయిట్ చేస్తున్నాము. వాళ్ళు వస్తే మేము అందరం వెళ్ళి ప్లాట్ఫామ్ నెంబర్ 9 అని వచ్చింది ఫోన్ లోనే, మేము చూసుకున్నాము. ఇంకా నెక్స్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 9కి వెళ్ళిపోయామంటే ఇంకా ట్రైన్ ఆల్రెడీ అక్కడే ఉంది, కానీ అందరూ వచ్చాక వెళ్దామనేసి వెయిట్ చేసాం. అందరూ వచ్చేసారు. సో ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. కొంచెం లేటుగా అయితే అది స్టార్ట్ అవుతుంది అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంకి స్టార్ట్ అయిపోయింది. మేమైతే కూర్చున్నాము. మాకు యాక్చువల్లీ మేము బుక్ చేసుకున్నప్పుడైతే కన్ఫర్మ్ అయిపోతుంది అనుకున్నాం, కానీ ఆర్ఏసీ వచ్చింది అనమాట. పోనీ హ్యాపీ అదైనా వచ్చింది అనేసి మేమైతే తిరుపతిలోనే ఇంకా మానస హోటల్లో మేము ఇడ్లీ అయితే పార్సల్ తెచ్చేసుకున్నాము అందరము. సో అది ట్రైన్ ఎక్కిన ఒక హాఫ్ అన్ అవర్ కి ఇడ్లీ అయితే తినేసాము, ఎందుకంటే మళ్ళీ ఆకలేసేస్తుంది కదా, సో అందుకు. సో మేము టిఫిన్ అయితే చేసేసాక కొంచెం చిల్ అయినాం అనమాట. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ట్రైన్ జర్నీ ఆల్మోస్ట్ నేను ఒక 4 అంటే షిరిడీకి వెళ్ళాము. షిరిడీ వెళ్ళాక దాని తర్వాత హైదరాబాద్ ఒకసారి వెళ్ళేసి వచ్చాము అంతే. ట్రైన్ జర్నీ చేసి చాలా ఇయర్స్ అవుతుంది. సో నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఈ ట్రిప్ ఎంజాయ్ చేద్దామనేసి, ఎందుకంటే ఈ ట్రిప్ లో పిల్లలు చాలా ఉన్నారనమాట వాళ్ళకి ఆడుకోవడానికి. సో అందుకే అందరు హ్యాపీగా ఉన్నారు. నేను యాక్చువల్లీ మైక్ ఆర్డర్ చేశాను, దాన్ని మా పాప టెస్ట్ చేస్తుంది, అది వర్క్ అవ్వలేదు. ఆ రోజే ఈ వ్లాగ్ కోసం అనేసి తెప్పించాను, కానీ అది వర్క్ అవ్వలేదన్నమాట. జస్ట్ స్టార్టింగ్ లోనే పోయింది. మేబీ నాకు తెలిసి ఛార్జింగ్ లేదనుకుంటా. దాని తర్వాత వర్క్ అయింది ఛార్జింగ్ పెట్టాక. నాకు స్టార్టింగ్ లో కాబట్టి దాని గురించి అంత తెలియదు, ఎందుకు వర్క్ అవ్వలేదు దాన్ని చెక్. ఓకే చూసారా అండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. సో నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో వాళ్ళని ఎక్కడికి హాలిడేస్ అప్పుడు తీసుకెళ్ళలేకపోతున్నాము. సో ఇంకా ఎక్కడికన్నా తీసుకెళ్దాము షిరిడీకి అనేసి అనుకున్నాము అనమాట. చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో మేమంతా ఇంకా ట్రైన్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నాము. కొంచెం బోర్ కొట్టడం స్టార్ట్ అయింది. సో మేము ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నాము. స్నాక్స్ అంత లోపల స్నాక్స్ తింటూ ఉన్నాం అనమాట. కొంచెం టిఫిన్ తిన్నాం కదా, ఆకలేసింది అనమాట. అందరం స్నాక్స్ తింటూ ఉన్నాము. ఒకరికొకరు అందరు చాలా స్నాక్స్ తీసుకొచ్చారు, ఒకరిదొకరు షేర్ చేసుకుంటూ తింటూ ఉన్నాం అనమాట. సో ట్రైన్ జర్నీ అంటే ఓకే, చాలా బాగా అనిపించింది. అసలు టైం ఎలా వెళ్ళిందో తెలియలేదు. కానీ మాకు ఏమైందంటే ఒక్క ఊరికి వెళ్ళేసరికి నైట్ 5 hours ఒకే చోట ట్రైన్ అనేది ఆగిపోయింది అనమాట. ట్రైన్ పైన మనకి ఒకటి ఉంటుంది కదా, ఏదో వైర్ ఉంటుందంట, ఆ జాయింట్ అనేది తెగిపోయిందంట. మాకు ముందు ఒక 3 ట్రైన్స్ ఉన్నాయి. సో అక్కడ మాకు చాలా ఇబ్బంది అనిపించింది. తర్వాత మేము లంచ్ డిన్నర్ అంతా కూడా ప్యాక్ చేసుకుని వచ్చేసామన్నమాట. లంచ్ చేసింది నేను యాక్చువల్లీ వీడియో తీసానో తీయలేదో కూడా గుర్తులేదు, తీసినట్టే ఉన్నాను, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. ఇదైతే నైట్ అనమాట. నైట్ ఇంకా మేము చపాతీ తెచ్చుకున్నాము, అందరం డిన్నర్ చేసాము. ఇక్కడ ఇక్కడ ఏమైందంటే మాకు అక్కడ ట్రైన్ ఆపేశారని చెప్పాను కదా, ఇక్కడే అనమాట. నైట్ ఏసీ కూడా ఆఫ్ చేశారు. మేమైతే ఏసీ కోచ్ బుక్ చేసుకున్నాము. ఏసీ కూడా ఆఫ్ చేశారు. అస్సలు గాలి రావట్లేదు, అందరూ బయట వెళ్ళిపోతున్నారు. ప్లాట్ఫామ్ పైన దిగడానికి కూడా లేదు.
ట్రైన్ వచ్చాక ఎక్కుదామంటే అటు సైడ్ ఇటు సైడ్ గ్యాప్ మిడిల్ లో ట్రైన్ ఆపేశారనమాట. ఒకసారి మళ్ళీ ట్రైన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ తొందరగా ఎక్కాలి కదా, చాలా డౌన్ ఉంటుంది, దిగలేమని మేమైతే దిగలేదు. కానీ 5 అవర్స్ చాలా ఇబ్బంది పడిపోయామన్నమాట. నెక్స్ట్ మా పిన్ని హైదరాబాద్ నుంచి ఎక్కారనమాట. మా పిన్ని ఇంకొక ఆంటీ వాళ్ళు ఏం చేశారంటే మార్నింగ్ మళ్ళీ చపాతీ చేసుకొని వచ్చారు మార్నింగ్ కి. ఆఫ్టర్నూన్ వచ్చి వెజిటేబుల్ రైస్ చేసుకొని వచ్చారు. ఎందుకంటే మాకు ఇది చేసుకోరావడం వల్ల ఏమైందంటే మాకు 5 అవర్స్ మార్నింగ్ 10 కి దిగాల్సింది ఆఫ్టర్నూన్ 3 కి డిలే అయిందనమాట. సో మాకు 5 అవర్స్ అక్కడ ఒకే చోట అయిపోయింది కదా ట్రైన్, దానికి మాకు 5 అవర్స్ వరకు డిలే అయిపోయింది. సో మేము ఆఫ్టర్నూన్ 3 కి షిరిడీలో దిగామన్నమాట. సో ఆ 5 అవర్స్ ఇలా టిఫిన్ లంచ్ చేసుకురావడం వల్ల మాకు అలా కవర్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ వెజిటేబుల్ రైస్, మార్నింగ్ చపాతీ తినేసినాం అనమాట. సో మా పిన్ని కష్టపడి చేసుకొని వచ్చింది మా కోసము. చాలా మంది ఉన్నాం కదా, 23 మెంబర్స్ అనమాట మొత్తము, అందరికి చేసుకొని వచ్చింది. సో మేమంతా లంచ్ చేసాము. ఇంకా ట్రైన్ జర్నీ మళ్ళీ నైట్ స్టార్ట్ అయ్యాక కొంచెం ప్రాణం వచ్చింది మాకైతే. అసలు గాలే లేదు, ఏసీ కోచ్ వల్ల మొత్తం క్లోజ్ ఉంటుంది కదా, అస్సలు గాలి రాలేదు. అవి ఓపెన్ గా కూడా ఉండదు, అన్ని క్లోజ్ లో ఉంటుంది. చాలా ఇబ్బంది అయిపోయింది అసలు. సో ట్రైన్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ ఏసీ అనేది ఆన్ చేశారు కాబట్టి కొంచెం మామూలుగానే కాసేపటికి ఏసీ వచ్చేసింది. నైట్ అంతా నిద్రపోయినాము. మార్నింగ్ లేసాము. మార్నింగ్ లేసాక మళ్ళీ యాజ్ యూజువల్ అనమాట, లేసి పిల్లలు ఒకరొకరు వాళ్ళు ఎక్కడము దిగడము ఇలానే చేస్తున్నారనమాట, ఆడుకుంటూ ఉన్నారు పిల్లలు. ఇంకా వాళ్ళకి ట్రైన్ జర్నీ అంటే ఇది ఒక సరదా అనమాట. సో పడుకొని ఉన్నాం అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు, విసుగు చేస్తుంది. స్టార్టింగ్ లో ట్రైన్ జర్నీ ఎగ్జైటింగ్ గా ఉంటుంది, కానీ డిలే మార్నింగ్ 10 కి దిగేసి ఉంటే మాకు ఇబ్బంది ఉండేది కాదు. సో ఇలా 5 అవర్స్ డిలే అవ్వడం వల్ల కొంచెం చిరాకు వచ్చేసింది అనమాట. ఎప్పుడెప్పుడు షిరిడి వస్తుందా, ఎప్పుడెప్పుడు దిగిపోదామా అని. నెక్స్ట్ ఒక 2 స్టేషన్ దగ్గరలో ఉన్నాం అనమాట. నెక్స్ట్ స్టేషన్ కి ఇంకా అందరు రెడీ అయిపోతున్నాము దిగడానికి. లగేజ్ అంతా తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నాం అనమాట. ఇంకా దగ్గర నెక్స్ట్ స్టేషన్ నాకు తెలిసి షిరిడి, అందుకే మేమంతా రెడీ అయ్యి లగేజ్ అంతా తీసుకొని ఒక చోట పెట్టుకున్నాము. ట్రైన్ ఆగాక వెంటనే లగేజ్ అనేసి దింపేయాలి కదా, అందుకనేసి. సో స్లోగా వెళ్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ ఏదో క్రాసింగ్ ఉన్నట్టుంది. అసలు దిగాక చుక్కలు కనిపించాయి, ఎండ అయితే ఫుల్గా ఉంది. అసలు ట్రైన్ ఆగితే ఎప్పుడెప్పుడు దిగిపోదామా అనేది, దిగాక ఇంకా చుక్కలు కనిపించాయి. ఎందుకంటే అక్కడ ఫుల్ ఎండగా ఉంది, చాలా ఎండగా ఉంది. అసలు మహారాష్ట్ర కదా, మనకి తిరుపతిలో ఎండగా ఉంది, కానీ అక్కడ ఇంకా ఎక్కువ ఉంది ఎండలు. సో మాకు కొంచెం అలవాటు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ హెడేక్ వచ్చేసింది ఆ ఎండలకి. సో ట్రైన్ దిగేస్తున్నాము అందరము. ట్రైన్ దిగేసాక ఇంకా నెక్స్ట్ రూమ్ కి వెళ్ళిపోతాము. ఫస్ట్ రూమ్ కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ మేము రూమ్స్ అయితే బుక్ చేసేసుకున్నాం అనమాట. రూమ్ కి వెళ్ళి రూమ్ లో దిగేసాక దూర దర్శనం అనేసి ఉంటుందంట. సో మనము ఇప్పుడు ఎలా అయితే ట్రైన్ ఎక్కామో మన తిరుపతి నుంచి, అక్కడ వెళ్ళి దూరం నుంచి సాయిబాబాని దర్శనం చేసుకోవాలి. అంటే మనం ఎన్ని కష్టాలు పడి ఎంత ఇబ్బందులు పడి ఆయన దర్శనం కోసం వచ్చామో ఆయనకు తెలియాలంట. సో దాన్ని దూరదర్శనం అంటారు. సో అది చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్తాము. ఇక్కడైతే అందరి లగేజ్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాము, అందరి లగేజెస్ అంతా వచ్చేసిందా ఏమనేసి. షిరిడీలో దిగాక నాకైతే పాజిటివ్ వైబ్స్ వచ్చాయన్నమాట, చాలా హ్యాపీగా అనిపించింది. షిరిడీలో దిగుతా అని ఏదో ఒకలాగా అనిపించింది నాకు, చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో 13 ఇయర్స్ తర్వాత దర్శనం చేసుకుంటున్నాను కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంది. అబ్బా షిరిడీ వచ్చేసాము అనేసి. సో అందరం వెళ్తున్నాము. వెళ్ళి బయట ఆటోస్ ఉంటాయనేసి అని చెప్పారు. ఆటో తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం అనమాట, లగేజ్ పెట్టేసేయడానికి. సో మాకు ఏమనిపించిందంటే, ఓకే ఎండలు, ఎందుకంటే ఎండగా ఎక్కువగా ఉంది, పిల్లలు ఇబ్బంది పడతారేమో అనుకున్నాము. సో వాళ్ళేం హ్యాపీగా వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళకేం ఎండ తెలియదు అనమాట, మనకే ఎండ తెలిసింది. ఇప్పుడు వెళ్ళి మేము దూరదర్శనం చేసుకొని నెక్స్ట్ వచ్చి రేపు మార్నింగ్ వచ్చి మళ్ళీ కాకడ హారతి అనమాట, కాకడ హారతి టికెట్స్ బుక్ చేసుకున్నాము. అది దర్శనం చేసుకొని షిరిడీలో కాకడ హారతి చూసుకొని దాని తర్వాత మళ్ళీ సింగాపురము, నాసిక్ ఇలా చూసుకొని వస్తామన్నమాట. దాని తర్వాత నైట్ 1:32కి యాక్చువల్లీ మాకు షిరిడీలోని కొల్హాపూర్ కి ట్రైన్ ఉందన్నమాట.
సో కొల్హాపూర్ కి మిడ్ నైట్ ఉంది. సో కాబట్టి మాకు కొంచెం టైం మేనేజ్ అవుతుంది. షిరిడి టు కొల్హాపూర్ లో మళ్ళీ దర్శనం చేసుకున్నాక దాని తర్వాత మళ్ళీ తిరుపతికి వచ్చేస్తాం అనమాట. సో మేమందరం బయట వచ్చేసాము. బయట వచ్చేసి ఆటో మాట్లాడదాం అనేసి చూస్తూ ఉన్నాము అనమాట. ఆటో అయితే ఎక్కేసాము. అందరం మాట్లాడుకుంటే 1 మెంబర్ కి 20 రూపీస్ తీసుకున్నారు. ఓకే అనిపించింది. మేమైతే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది అనుకున్నాము. నాకు అయితే అప్పుడు వెళ్ళింది ఏమీ గుర్తులేదు. సాయిబాబా దర్శనం తప్ప అక్కడ ఏమి కూడా గుర్తులేదు నాకు, అక్కడ ఎలా ఉంటుంది ఏమి అనేసి. 13 ఇయర్స్ అయిపోతుంది కదా. సో ఆటో ఎంత అంటే 20 అన్నారు. ఓకే, యాక్చువల్లీ మేము ఇక్కడ రూమ్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. మేము ఇక్కడే రూమ్ బుక్ చేసుకున్నాము. అఖిల భారతి అనేసి, చాలా బాగుంది ఇక్కడ రూమ్స్ అయితే. టిఫిన్, స్నాక్స్, లంచ్, డిన్నర్ కూడా ఫ్రీ ఉంటుంది అనమాట ఇక్కడ. సో రూమ్స్ దగ్గర అయితే దిగిపోయామన్నమాట. లగేజ్ అంతా దింపుకునేసాము. ఇంకా రూమ్స్ మనకి ఎక్కడ ఏ రూమ్స్ ఇస్తారో ఒకసారి చూసుకుంటున్నాం అనమాట. మేము లగేజ్ అంతా దింపేసుకున్నాక ఇక్కడైతే రూమ్స్ చాలా బాగుంటుంది. మనకి తెలుగు కూడా వచ్చు. ఇక్కడ మనకి హిందీ రాకపోయినా కూడా తెలుగు వాళ్ళు ఉంటారు. సో మనకి కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. సో పిల్లలంతా అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇంకా పెద్దవాళ్ళంతా వెళ్ళి అక్కడ రూమ్స్ ఎలా ఉంది ఒకసారి ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది కదా ముందే అనేసి మేము ఎప్పుడు కానీ రూమ్స్ బిఫోర్ ఒకసారి చూసుకుంటాం అనమాట. ఒకసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది. రూమ్స్ పైన అయితే చాలా బాగుంది అనమాట. హోటల్ లోపల రూమ్స్ చూసామంటే అంతా మేము అమౌంట్ పే చేసి లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళాక తెలిసింది రూమ్స్ బాగాలేదని. సో అందుకే చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో ఈ రూమ్స్ దగ్గర బాగున్నాయండి రూమ్స్ అయితే. సో రూమ్స్ తీసేసుకున్నాము. రూమ్స్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. సో ఊరికే జస్ట్ ఫ్రెష్ అవుతున్నాము. ఫ్రెష్ అయ్యి మనం దూరదర్శనం చేసుకొని వచ్చేసి మళ్ళీ గబగబా బాగా ఫ్రెష్ అయిపోయి తర్వాత మళ్ళీ దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్లీజ్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ డే 2 పెడుతూ ఉంటాను.